మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. పుష్పాలు శ్రీవరులు బాగున్నారా? ఈరోజు మీకు ఓవరాగూడ మొత్తం తిప్పి చూపించబోతున్నా. మీరు మాకు లైక్ సబ్స్క్రైబ్ చేశారనుకో, ఆ ఫీల్ ఎట్టా ఉంటుందో అట్టా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మొదలెట్టేద్దామా? ఇదే ఎంట్రీ. 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్ ఇక్కడ గట్టిగా తీసుకుంటారు. గట్టిగా చూసుకున్నట్టే తాజ్ ఫోర్ట్ అగోడా రిసార్ట్ అండ్ స్పా గోవా, అది కొట్టినా వచ్చేస్తుంది, అగోడా కొట్టినా వస్తుంది. ఇంతకీ 2 వీలర్ అంత 4 వీలర్ అంతనే కదా. ఇక 2 వీలర్ అయితే 50 రూపీస్ అంట, 4 గంటలు. అడిషనల్ అవరు 20. కార్ అయితే 100 రూపాయలు. మంచిగా జొన్న పొత్తులు తినాలంటే ఇక్కడ అమ్ముతారు, కొనుక్కు తినండి. కొబ్బరి బండల, పుచ్చకాయలు, మ్యాంగోలు, కీరాలు. ఫుల్ ఎండగా ఉంటుంది కదా మచ్చా. చాలా ఓకే. మచ్చ మనం ఇక్కడ ఉన్నాం మచ్చ. ఇక్కడ నుంచి లాభం ఇదంతా చూసుకొని వస్తాం మనం. ఇప్పుడు ఇది మ్యాప్. నీకు వెళ్ళిపోదాంలే. మనం కిందకి ఇలా వెళ్ళామనుకో మచ్చ, సింక్వేరియం బీచ్ వస్తుంది. ఆ కింద అది కనిపించేదే సింక్వేరియం బీచ్ అనమాట. కానీ మనం ఇప్పుడు చూపించేది మాత్రం మీకు ఓవరాగూడ ఫోటో. మెయిన్ ఎంట్రీ అయితే ఇది, కానీ ఇది ఇప్పుడు కాదు కదా, ఎండింగ్లో చూపించాలి మీకు. అప్పుడే కదా థ్రిల్ ఉంటుంది. ఇదే మచ్చ, ఇక్కడి నుంచి వచ్చినాం మనం. చూసారా ఓవరాగూడ ఫోటో ఎట్లా కనిపిస్తుందో. ఏదో ఈవెంట్ జరుగుతుంది మంచి ఇక్కడ తాజ్లో. డేంజర్ జోన్ అంట పుష్పాలు. వచ్చేటప్పుడు కాస్త జాగ్రత్త. ఇలా వెళ్ళొచ్చు కానీ ఎందుకులే అంత రిస్క్. మనం రిస్క్ ఎందుకు చేయమంటే గోవాని మీకు చూపించాలి, కానీ గోవాలో పోవాలని కాదు కదా. ఈ ఫోటోలో నీకు వస్తే లైక్లు వస్తాయి, కానీ లైఫ్ రాదు కదా. మంచిగా అలా నుంచుని ఎంజాయ్ చేయండి, కానీ వద్దు పుష్ప. ఇప్పుడు ఇది అయిపోయింది పుష్ప. ఇప్పుడు అసలైన ఓవరాగూడ మెయిన్ ఫోర్ట్కి అయితే వెళ్ళిపోదాం పుష్ప, లేట్ లేకుండా.
చూసారు కదా, విజువల్ అయితే మాత్రం మామూలుగా లేదు. అటు నుంచి ఫ్లై క్యామ్ ద్వారా చూస్తే ఆ విజువల్ అయితే సూపర్ 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 ఉంటుంది. ఇది చూసారా, ఇక్కడ కనిపిస్తుంది సింక్వేరియం బీచ్ అన్నమాట. ఈ బీచ్ వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, అది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. కింద మంచిగా రాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మీకు ఈ విషయం చెప్పనా, ఈ లొకేషన్ దగ్గర హార్ట్ అటాక్ మీరు చూసుంటే పూజ అన్నది నితింది. ఇక్కడే ఫైట్ జరిగింది. ఇక్కడ చాలా మంది ఫోటోలు దిగుతూ ఉంటారు ఆ హోల్స్ దగ్గర. ఆ బీచ్ అయితే చూడటానికి వెళ్ళిపోదా. ఎక్కువ సన్సెట్కి ఎక్కువ మంది వస్తారు, ఎందుకంటే ఇవి ప్యాకేజీల్లో ఉంటాయి కదా. నార్త్ గోవా ట్రిప్ ప్యాకేజీలో ఇది ఉంటుంది అనమాట. అందుకని చెప్పి ఎక్కువ మంది ప్యాకేజ్ 400 ఇది ఒక్కటి కాదు, దీంతో పాటు 3-4 వస్తాయి అన్నమాట. ఇది ఇటు నుంచి వ్యూ అన్నమాట, ఫ్లవర్ కూడా. ఆ వాటర్ స్పోర్ట్స్ అన్నిటికి సింక్వేరియం బీచ్ దగ్గర ఇక్కడ బోర్డు ఉంటుంది. ఈ బోర్డు ద్వారా రేట్స్ ఉంటాయి, ఆ రేట్స్ బట్టి మనం వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ సన్సెట్ వ్యూ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ అగోడా ఫోర్ట్లో. వీళ్ళందరూ ఆ సన్సెట్ వ్యూ చూడడానికి పైన ఉన్న వాళ్ళు. ఇలా ఫోటోలు దిగుతారు లోపల. I'm feeling so blessed because my favorite place in Goa. What is my favorite place? I don't explore too much yet, but everything is good. ఎక్సలెంట్. ఈ అట్మాస్ఫియర్ గోవా ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చినా కానీ ఫస్ట్ టైం వచ్చినట్టు ఉంటుంది, 10 సార్లు వచ్చినా కానీ. సో ఈ బ్యూటిఫుల్ మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి ఎప్పుడు గోవా ప్రిఫర్ చేయొచ్చు. చాలా బీచ్లు ఉన్నాయి, ఒకటి అరా అని చెప్పలేము. కాలంగట్ అనొచ్చు, పొలం బీచ్ అనొచ్చు, బాగా బీచ్ అనొచ్చు, వాటర్ స్పోర్ట్స్ అనొచ్చు, గ్రీనరీ నచ్చుద్ది. సో మేబీ ఇప్పుడు ఆఫ్ సీజన్ అయినా కానీ యూ కెన్ ఎంజాయ్ ద హాలిడేస్ హియర్. బ్యూటిఫుల్ బీచ్ ఉంది, బాగా ఎంజాయ్ చేసినాము అన్న. 2 hours ఎంజాయ్ చేసినాము, ఇంకా ఉండాలనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు మా పిల్లలు ఇంకా లోపలే ఉన్నారు, మాకు కావాలంటే కళింగ బీచ్ పోవాలని, అక్కడ బీచ్కి పోవాలని వస్తున్నాము. ఇంకా లేదు, మేము ఇంకా బయట లోపల దిగాలని ఉన్నాము. ఇక్కడే పారాషూట్ లో వేయించినాము, బాగా సూపర్ అనిపిస్తుంది అన్న. వాటర్ బోట్ సూపర్ ఉంది అన్న, సూపర్ ఉంది. రేట్లు ఓకే, రేట్లు ఏం రీజనబుల్ రేట్లు. ఇక్కడ ఇంకా 50 rupees కి పార్కింగ్ ఫీజు ఒకటి పెట్టినాం, కానీ ఇక్కడ 50 rupees కన్నా 200 ఎంజాయ్ చేసినాం. ఇక్కడ బాగా బీచ్, టిక్ హౌస్, మన బటర్ఫ్లై బీచ్, సౌత్ గోవా, అరంబల్ బీచ్. బ్యూటిఫుల్ అన్న, బ్యూటిఫుల్ గా బాగుంది. మీకు గనక
ఇక్కడ లోవరగూడ ఫోర్ట్ నచ్చితే లైక్ తప్పకుండా చేయండి, ఎందుకంటే మా కష్టానికి ఫలితం ఆ లైకే అనమాట. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తానండి తెలుసు ఉంటాం గోవా ఛానల్. ఆదిత్య సైనింగ్.